Hi guys, welcome to our channel Career Fast Updates. ఈ వీడియోలో AICTE యశస్వి స్కాలర్షిప్ స్కీమ్ కోసం అయితే మీకు పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ ఇయర్ డిప్లొమా ఆర్ బీటెక్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మీకు ఇలాంటి స్కాలర్షిప్ స్కీమ్స్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే గవర్నమెంట్ స్కీమ్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఏ వీడియోని మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అలానే ఈ స్కాలర్షిప్ అయితే మనకి గవర్నమెంట్ AICTE వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ ఫుల్ నేమ్ చూసుకున్నట్టయితే AICTE యశస్వి స్కీమ్ అంటే AICTE యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అండ్ హోలిస్టిక్ అకాడమిక్ స్కిల్ వెంచర్ ఇనిషియేటివ్ స్కీమ్. ఇది వచ్చేసి మనకి ఈ స్కీమ్ ఫుల్ నేమ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్. ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ గ్రోత్ పెరగాలి అన్నా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి అన్నా కోర్ బ్రాంచెస్ వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అనేది డిప్లొమా ఆర్ యూజీ అంటే బీటెక్ లెవెల్ నుంచి కోర్ బ్రాంచెస్లో చదివేలా మోటివేట్ చేయడం కోసం ఈ స్కీమ్ని అయితే ఫామ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. అలానే అసలు AICTE వాళ్ళు ఎందుకు ఈ స్కీమ్ని ఫామ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు అంటే స్టూడెంట్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని కోర్ బ్రాంచెస్లో చదివేలా ఎంకరేజ్ చేయడం AICTE వాళ్ళు ఎయిమ్. అందుకే ఈ స్కీమ్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. అసలు ఈ కోర్ బ్రాంచెస్లో ఏ బ్రాంచెస్కి ఈ స్కాలర్షిప్ వస్తుంది అంటే ఎవరైతే సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేవి AICTE అప్రూవ్డ్ కాలేజెస్లో చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ అకాడమిక్ ఇయర్ 2024 to 2025. అంటే ఎవరైతే 2024లో డిప్లొమాలో కానీ ఇంజనీరింగ్లో కానీ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలానే ఎలిజిబిలిటీ ఫర్ స్కాలర్షిప్. ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో AICTE అప్రూవ్డ్ కాలేజెస్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు అయితే ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్. నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం 5000 స్కాలర్షిప్స్ అయితే ఇస్తారు. అంటే వీళ్ళు 5000 స్టూడెంట్స్కి ఇస్తున్నారు. 2500 స్కాలర్షిప్ వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి, 2500 స్కాలర్షిప్స్ వచ్చేసి డిప్లొమా వాళ్ళకి అయితే ఇస్తున్నారు. అలానే ఈ 5000 స్కాలర్షిప్స్ మనకి స్టేట్ టెరిటరీ వైజ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలానే ఈ స్కాలర్షిప్ అమౌంట్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ వాళ్ళకైతే 18,000 పర్ యానం అంటే మనకి సంవత్సరానికి 18,000 అయితే వస్తుంది. ఎవరికి ఇంజనీరింగ్లో ఎవరైతే కోర్ బ్రాంచెస్లో చదువుతున్నారో వాళ్ళకైతే మనకి సంవత్సరానికి 18,000 అయితే వస్తుంది. వీళ్ళకి మ్యాక్సిమం 4 years అయితే ఈ స్కాలర్షిప్ అనేది పడుతుంది వాళ్ళ అకౌంట్స్లో. అలానే ఎవరైతే డిప్లొమా కోర్ బ్రాంచెస్ AICTE అప్రూవ్డ్ కాలేజెస్లో చదువుతున్నారో వాళ్ళకైతే 12,000 అనేది సంవత్సరానికి వాళ్ళ అకౌంట్స్లో అయితే పడుతుంది. డిప్లొమా వాళ్ళకి వచ్చేసి డిప్లొమా 3 years ఉంటుంది కాబట్టి 3 years అయితే స్కాలర్షిప్ వస్తుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్కాలర్షిప్ అయితే DBT మోడ్లో అయితే ప్రతి ఇయర్ వాళ్ళకైతే డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్. అప్లై చేసుకోవడానికి ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారో ఆ క్యాండిడేట్స్ ఈ స్కాలర్షిప్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ NSP అని ఒక పోర్టల్ అయితే ఉంటుంది. ఆ పోర్టల్లో AICTE వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటీస్ అయితే పబ్లిష్ చేస్తారు. చేసిన తర్వాత మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అలానే మీరు చదువుతున్న కాలేజెస్లో కాలేజ్ వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అయితే వెరిఫై చేయాలి. అలానే మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లో DTE అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మీ అప్లికేషన్ని వెరిఫై చేస్తారు. అలానే నెక్స్ట్ క్రైటీరియా ఆఫ్ సెలక్షన్. ఈ స్కాలర్షిప్ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మీరు కోర్ బ్రాంచెస్లో లైక్ సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఈ బ్రాంచెస్లో అయితే మీ ఇంజనీరింగ్ అనేది AICTE అప్రూవ్డ్ కాలేజెస్లో చదువుతున్నట్టయితే మీ ఇంటర్మీడియట్ మెరిట్ మార్క్స్ బేస్ చేసుకుని ఈ స్కాలర్షిప్ అయితే వస్తుంది. అలానే డిప్లొమా వాళ్ళకి చూసుకున్నట్టయితే మీ డిప్లొమా అనేది కోర్ బ్రాంచెస్లో అలానే AICTE అప్రూవ్డ్ కాలేజెస్లో చదువుతున్నట్టయితే మీ 10th grade మెరిట్ బేస్ చేసుకుని మీకు ఈ స్కాలర్షిప్ అయితే వస్తుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రిజాల్వింగ్ టైస్. అంటే డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళకి చూసుకున్నట్టయితే ఎవరికైతే 12thలో
మార్క్స్ అనేవి సేమ్ ఉంటాయి. అప్పుడు వీళ్ళు మెరిట్ అనేది తీయలేరు కాబట్టి వాళ్ళ ర్యాంక్ అయితే బేస్ చేసుకొని ఈ స్కాలర్‌షిప్ అయితే ఇస్తారు. అలా కూడా యూజ్ అవ్వలేదు అంటే వాళ్ళ ఏజ్‌ని అయితే తీసుకొని ఎవరైతే ఎల్డర్ ఏజ్ ఉంటే వాళ్ళకైతే ఈ స్కాలర్‌షిప్ అనేది వస్తుంది. అలానే డిప్లొమా లెవెల్ వాళ్ళని చూసుకున్నట్టయితే వీళ్ళకి కూడా సేమ్. ఎవరైతే సేమ్ మార్క్స్ 10థ్‌లో ఉంటే వాళ్ళకి ర్యాంక్ బేస్ చేసుకొని వస్తుంది. లేదు అనుకుంటే ఏజ్‌లో ఎవరైతే ఎల్డరో వాళ్ళ ఏజ్‌ని బేస్ చేసుకొని కూడా ఈ స్కాలర్‌షిప్ అయితే ఇస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిజర్వేషన్. రిజర్వేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్ పాలిసీ ప్రకారం అయితే తీసుకొని మనకి ఈ రిజర్వేషన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి రెన్యువల్స్. ఈ స్కాలర్‌షిప్ అనేది ప్రతి ఇయర్ రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. అంటే మీరు సెకండ్ ఇయర్‌కెళ్ళినప్పుడు, థర్డ్ ఇయర్ అలానే ఫైనల్ ఇయర్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ స్కాలర్‌షిప్ కూడా రెన్యువల్ అయితే చేయించుకోవాలి. ఎలా చేయించుకోవాలి అంటే నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో మీ పాస్ అయిన సర్టిఫికేట్స్ అలానే ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయాలి. మీ ఇన్‌స్టిట్యూషన్ హెడ్ ద్వారా సైన్ చేయించుకుని ఒక లెటర్‌ని, ఆ లెటర్‌తో పాటు మీరు పాస్ అయిన సర్టిఫికేట్స్ ఆ ఎన్ఎస్‌పి పోర్టల్‌లో అయితే సబ్మిట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా సబ్జెక్ట్స్ ఆగి మీ సర్టిఫికేట్ అనేది రాకపోతే మీరైతే ఈ స్కాలర్‌షిప్‌కి డిస్‌క్వాలిఫై అయితే అవుతారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టర్మ్స్ అండ్ కండిషన్స్. దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే డిప్లొమా వాళ్ళకి 10థ్, ఇంజినీరింగ్ వాళ్ళకి ఇంటర్మీడియేట్ అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అవుతాయి. వీటికి మీరు ఇంజినీరింగ్‌కి, డిప్లొమాకి జాయిన్ అవ్వడానికి 2 ఇయర్స్ కన్నా ఎక్కువ గ్యాప్ అయితే ఉన్నట్టయితే మీకు ఈ స్కాలర్‌షిప్ అనేది రాదు. అలానే అప్లికేషన్ అనేది ఇది ఇయర్‌కి ఒకసారి మాత్రమే తీసుకుంటారు. ఇదొచ్చేసి సెకండ్ పాయింట్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఒకవేళ మీరు రిజర్వ్ కేటగిరీ అయ్యుండి మీరు జనరల్ కేటగిరీలో కూడా మీ మార్క్స్ అనేవి ఈ స్కాలర్‌షిప్‌కి సరిపోతున్నాయి అనుకుంటే మిమ్మల్ని జనరల్ కేటగిరీలో అయితే తీసుకుంటారు. అలానే ఇన్‌కంప్లీట్‌గా అప్లికేషన్ ప్రాసెస్ సగం చేసి మిగిలింది వదిలేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతది. మీకైతే స్కాలర్‌షిప్ అనేది రాదు. అలానే మీరు చదువుతూ మధ్యలో థర్డ్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్‌లో డ్రాప్ అవుట్ అయినా మీకు ఈ స్కాలర్‌షిప్ అయితే ఫర్దర్‌గా ఎలిజిబుల్ అయితే కారు మీరు. స్కాలర్‌షిప్ అక్కడితో ఆగిపోతుంది. అలానే మీరు ఫస్ట్ ఏమో కోర్ బ్రాంచెస్ తీసుకొని వాటిలో జాయిన్ అయ్యి తర్వాత వేరే బ్రాంచెస్‌కి షిఫ్ట్ అయిపోతున్నట్టయితే మీకు అప్పుడు కూడా ఈ స్కాలర్‌షిప్ అనేది రాదు. అలానే మీకొచ్చిన అమౌంట్ కూడా ఏఐసీటీ వాళ్ళకి రీఫండ్ చేసేయాలి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్‌కి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ వేరే సోర్స్ నుంచి అయితే రాకూడదు. వస్తే ఈ స్కాలర్‌షిప్‌కి మీరు ఎలిజిబుల్ కాదు. అలా అని మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది. అది వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదా అంటే వాళ్ళైతే ఎలిజిబులే. కానీ మిగిలిన స్కాలర్‌షిప్స్ గానీ, ఏమైనా మీకు సాలరీస్ వస్తున్నా, అలానే స్టైపెండ్ ఏదన్నా ఇంటర్న్‌షిప్ చేసి స్టైపెండ్ ఇలా వస్తే వాళ్ళు మాత్రం ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవ్వరు. ఎవరికైతే ఇవేమీ రావట్లేదో ఓన్లీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంటే అప్పుడు వాళ్ళు ఎలిజిబులే. మిగిలినవి ఏమన్నా వస్తే మీరైతే ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేసేది అలానే మెయింటైన్ చేసేది ఏఐసీటీఈ వాళ్ళు. అలానే మిమ్మల్ని ఇక్కడైతే పర్సెంటేజ్‌లో అయితే ఎంటర్ చేయమని అడుగుతారు. అప్పుడు మీరు మీ సీజీపీఏని పర్సెంటేజ్‌లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే యావరేజ్ సీజీపీఏని 9.5తో మల్టిప్లై చేస్తే మీకొచ్చే అక్కడ ఒక నంబర్ అయితే వస్తుంది కదా! దాన్ని పర్సెంటేజ్ అంటారు. అది మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇన్ కేస్ బోత్ సీజీపీఏ అండ్ టోటల్ మార్క్స్ ఆర్ గివెన్ ఇన్ ద మార్క్ షీట్ టోటల్ మార్క్స్ విల్ బి అంటే టోటల్ మార్క్స్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ సపోజ్ మీ గ్రేడ్స్ ఏమన్నా ఇస్తే సీజీపీఏ కాకుండా గ్రేడ్స్ ఇస్తే ఫస్ట్ మీరు దాన్ని సీజీపీఏలోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రేడ్ అనేది సీజీపీఏలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ సీజీపీఏని మనం 9th పాయింట్‌లో డిస్కస్ చేసుకున్నాం కదా! అలా మళ్ళీ సీజీపీఏని పర్సెంటేజ్‌లోకి అయితే కన్వర్ట్ చేసుకొని అక్కడ పర్సెంటేజ్ అయితే ఎయ్యాలి. నెక్స్ట్ 12th పాయింట్ చూసుకున్నట్టయితే ఎవరైతే స్టూడెంట్స్ షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే ఏఐసీటీఈ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ లిస్ట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఎవరికైనా కంప్లెయింట్ రైజ్ చేయాలి అనుకుంటే 1 మంత్ లోపు అయితే రైజ్ చేయండి. ఆ లిస్ట్ రిలీజ్ చేశాక 1 మంత్ దాటిన తర్వాత మీరు కంప్లెయింట్ రైజ్ చేసినా యూజ్ అయితే ఏముండదు. నెక్స్ట్ మీరు స్కాలర్‌షిప్‌కి షార్ట్ లిస్ట్ అయినా ఇన్‌వాలిడ్ అకౌంట్ నంబర్ ఇవ్వడం వల్ల మీకు మనీ అయితే పడట్లేదు అనుకుంటే మీరు ఆ ఇష్యూనైతే 6 మంత్స్ లోపు సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వైస్ అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా ఉంటుంది. ఏ స్టేట్‌కి ఎన్ని స్కాలర్‌షిప్స్ ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఆంధ్రప్రదేశ్‌కి అయితే 150 ఉన్నాయి. అలానే ఇవి వచ్చేసి మనకి ఏ స్టేట్‌కి ఎన్ని స్కాలర్‌షిప్స్ ఉన్నాయో ఇక్కడైతే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అలానే తెలంగాణ వాళ్ళకైతే 71 స్కాలర్‌షిప్స్ అయితే ఉన్నాయి.
ఇవి టోటల్గా 2500 ఇంజనీరింగ్ వాళ్ళకి. అలానే డిప్లొమా వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 115 స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి మనకి స్కాలర్షిప్ లిస్ట్. తెలంగాణ వాళ్ళకైతే మనకి 52 స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నారు. మొత్తం టోటల్ 2500 స్కాలర్షిప్స్. ఇది వచ్చేసి మనకి ఏఐసిటి యశస్వి స్కాలర్షిప్ స్కీమ్ మీద టోటల్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తా. జై హింద్.